నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. భార్యను కాల్చి భర్త ఆత్మహత్య. తిరుమలాయపాలెంలో ఒక ఘోరమైన సంఘటన కలకలం రేపింది. తోటమట్ల నాగభూషణం, అతని భార్య జయమ్మ ఈ దంపతులు కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పండించి అనంతరం అతను పురుగుల మందు తాగి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన జయమ్మను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. తనిఖీలు చేస్తున్న కలెక్టర్. రానున్న 10వ తరగతి పరీక్షల కారణంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఏదులాపురంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు ఒత్తిడి లేకుండా చదువుకోవాలని, వార్షిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆయన సూచించారు. తరగతి గదులు, ఆహార నాణ్యత, పరిసరాలు, స్టోర్ రూమ్లోని సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. బాధ్యత లేని మున్సిపల్ కమిషన్. ఖమ్మం భూదాన్ నిర్వాసితులకు అంబేద్కర్ భవన్, డిఆర్డీఏ కార్యాలయాల్లో దాదాపు 900 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. అక్కడ అస్తవ్యస్తంగా మరుగుదొడ్లు విరిగిపోయి అపరిశుభ్రతతో అధ్వానంగా ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు అని మున్సిపల్ కమిషన్ బాధ్యత ఎక్కడని వారు ప్రశ్నిస్తున్నారు. కలకలం రేపిన కత్తిదాడి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం బూక్యా తండాలో పాత కక్షల నేపథ్యంలో వడిత్యా హేమ్లపై మస్తాన్, తేజావత్, నాగేంద్రబాబులు కత్తితో దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన హేమ్లను ఆసుపత్రికి తరలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. పండితాపురం సంత వేలం. కామేపల్లి మండలం పండితాపురం వారాంతపు సంత ఈ నెల 13న వేలం నిర్వహించనున్నట్లు కొమ్మినేనిపల్లి సర్పంచ్ ధరావత్ అనురాధ, కార్యదర్శి శంకర్ తెలిపారు. శ్రీకృష్ణ ప్రసాద్ పశువుల సంత బహిరంగ వేలం సంత ఆవరణంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది మార్చి 13 వరకు ఈ వేలం అమలులో ఉంటుంది. పీసా చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్టీలకు మాత్రమే అర్హత ఉంటుందని వాళ్లు వెల్లడించారు. మంత్రి పర్యటన. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం ఖమ్మం కలెక్టరేట్లో జరిగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఎంట పెళ్లి సందడి. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య సాక్షిల వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొంగిలేటి పొన్నం, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, హరీష్ రావు, కేటీఆర్, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మల్లారెడ్డి, రాజకీయ నాయకులు హాజరయ్యారు. సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, మోహన్ బాబు, గోపీచంద్, ప్రకాష్ రాజు, అల్లు అరవింద్, దేవిశ్రీ ప్రసాద్ వంటి తదితరులు హాజరైనారు. టీడీపీ కార్యకర్త మృతి. ఖమ్మం శ్రీనగర్ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త నందమూరి అభిమాని గుత్తా శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. పార్థదేహాన్ని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, అడహక్ కమిటీ సభ్యులు కేతినేని హరీష్ చంద్ర శ్రీనివాస్ సందర్శించి పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులు అర్పించారు. భూదాన్ పేరుతో మోసం. ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల పేరుతో అమాయకులను మోసం చేసిన కేసులో 4గురిని అరెస్టు చేసినట్లు అర్బన్ సిఐ భానుప్రకాష్ తెలిపారు. నిందితులు బల్లి శ్రీనివాస్, కొప్పెర వెంకన్న, కొట్టెబస్సు, తంపంగి వెంకటాచలంను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా కొందరు పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు. నిందితులు ఓపీడీఆర్కు చెందిన వారమని తప్పుడు ప్రచారం చేస్తూ పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు పాలకపక్షాన్ని ప్రశ్నించారు. భూదాన్ భూమిని ప్రభుత్వ భూమి అనడం సరికాదని, అక్కడ 25.4 ఎకరాలే భూదాన్ భూమి ఉందని, మిగిలిన 5.6 ఎకరాలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం 62.16 ఎకరాల భూదాన్ భూముల్లో 30.07 ఎకరాలు కాజేశారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని ఆయన ఆరోపించారు.